గాయ్స్, రజనీకాంత్ గారు స్టార్ హీరోగా నటించిన మూవీ కూలీ. ఈ మూవీ నిన్ననే రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ప్రెజెంట్ థియేటర్స్ లో. అయితే ఈ మూవీలో దాదాపు 6 స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ వర్క్ చేయడంతో వాళ్ళు ఆ క్యారెక్టర్స్ కి ఎంతెంత రెమ్యూనరేషన్స్ తీసుకున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారండి. అందుకే మీ అందరి కోసం కూలీ మూవీలో వర్క్ చేసిన స్టార్స్ ఆ క్యారెక్టర్స్ కి ఎంతెంత మనీ తీసుకున్నారన్నది ఇప్పుడు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మరి మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సరేనా? ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సరే, ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే ముందుగా ఈ మూవీకి హీరోగా నటించిన రజనీకాంత్ గారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది తెలుసుకుందాం, సరేనా? రజనీకాంత్ గారు మొన్నటి వరకు 150 కోట్లు తీసుకునేవారండి ఒక్కొక్క మూవీకి. బట్ ఈ కూలీ మూవీ హైప్ చూసి ఆయన 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. తర్వాత మన అక్కినేని నాగార్జున గారు విలన్ పాత్ర చేశారు కదా, ఆ క్యారెక్టర్ కోసం నాగార్జున గారు 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు 50 కోట్లు, తర్వాత సత్యరాజు గారు అండ్ ఉపేంద్ర గారికి 7 కోట్లు ఇచ్చారండి. నెక్స్ట్ రజనీకాంత్ గారి తర్వాత ఈ మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ గా చెప్పబడే శృతి హాసన్ గారికి 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారండి. నెక్స్ట్ స్పెషల్ సాంగ్ లో కనిపించిన పూజా హెడ్ గారికి 3 కోట్లు, తర్వాత మలయాళం యాక్టర్ శోభిన్ సాహిర్ గారికి 1 కోటి రూపాయలు, తర్వాత ఈ మూవీని తన భుజాలపై వేసుకుని మోసిన అనిరుద్ధ్ గారికి 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. చూశారు కదా గాయస్, కూలీ మూవీలో యాక్ట్ చేసిన స్టార్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కోసం ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో అని. ఇప్పుడు మీరు కానీ ఆ మూవీ చూసుంటే మూవీలో ఈ 5 క్యారెక్టర్స్ లో వాళ్ళ క్యారెక్టర్స్ కి ఎవరు ఎక్కువ న్యాయం చేశారన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ మూవీలో హిందీ యాక్టర్ అమీర్ ఖాన్ కూడా యాక్ట్ చేశాడు కదా, మరి ఆ క్యారెక్టర్ కి ఆయన ఎంత తీసుకున్నాడని మీరు నన్ను అడిగితే ఆయన తన క్యారెక్టర్ కోసం 10 కోట్లు డిమాండ్ చేశాడంటండి. కాకపోతే లాస్ట్ కి ఎంతకి తేలిందన్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు, అందుకే అతని గురించి చెప్పలేదు, సరేనా? సరే, మరి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉండుంటుంది కదా. ఒకవేళ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సరేనా? సరే, మరి నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ గాయస్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.